లైక్ సార్ మీ దగ్గర ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. లైక్ ఎనీ వన్ ఆఫ్ ద పేషెంట్ లైక్ హూ ఫెల్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఆఫ్టర్ యువర్ ట్రీట్మెంట్. మీ ట్రీట్మెంట్ Yes, అయ్యాక there are మొత్తం క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. many patients who have సో who are ఎలాంటి still ప్రాబ్లమ్స్ doing ఎక్కువ well. వస్తారు సార్? ఓవరాల్ ఎలాంటి క్యాన్సర్స్ తో ఎక్కువ వస్తారు? సి ఓవరాల్ ఈ మధ్య నేను చూస్తున్న క్యాన్సర్స్ లో ఓరల్ క్యాన్సర్స్ చాలా మంది వస్తారు. ఓకే. దాంతో పాటు ఓరల్ అంటే బ్రెస్ట్ థ్రోటా సార్? థ్రోట్ లైక్ లో థ్రోట్. నోట్ లో వచ్చిన క్యాన్సర్స్, ఓకే. మన నోట్లో. దవడలో క్యాన్సర్స్, లేకుంటే నోట్ లో టంగ్ క్యాన్సర్స్, ఓకే. థైరాయిడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓకే. రూమ్లో వచ్చిన క్యాన్సర్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ అన్నవాహికలో క్యాన్సర్స్ వస్తారు, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, ఓకే. స్టమక్ క్యాన్సర్స్, కొలాన్ క్యాన్సర్స్, పెద్ద పేగులో, చిన్న పేగులో, రెక్టంలో వస్తున్న క్యాన్సర్స్. అండ్ ఐ ట్రీట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, అంటే గర్భసంచిలో వచ్చిన క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్. సో దీస్ ఆర్ కామన్ క్యాన్సర్స్. ఆలోచిస్తే టాప్ 5 క్యాన్సర్ చూస్తే ఓవరాల్ బ్రెస్ట్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ మన ఇండియాలో చాలా కామన్గా ఉన్నాయి. ఓకే. అండ్ ఈ మధ్య ప్రీవియస్లీ క్యాన్సర్ అంటే డిజీజ్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ అనుకునే వాళ్ళం. అంటే ముసలోల్లోనే క్యాన్సర్ వస్తుందని ఉంటుండే. కానీ ఈ మధ్య దేర్ ఈస్ ఏ షిఫ్ట్. ఓకే. 30s 40s చిన్న వయసులో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఆ ట్రెడిషనల్ పాత్వేస్, ఇప్పుడు లేటెస్ట్ లిటరేచర్ సేస్ దట్ చిన్న వయసులో వచ్చిన క్యాన్సర్స్లో దే ఆర్ మచ్ మోర్ అగ్రెసివ్. ఓకే. అండ్ ఆ ట్రెడిషనల్గా క్యాన్సర్ సీక్వెన్స్ ఫాలో అవ్వకపోవచ్చు. సో ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకుండా ఉండొచ్చు. సార్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో లైక్ ఈ క్యాన్సర్ సంఖ్య అనేది పెరుగుతుందా తగ్గుతుందా? సి ఓవరాల్ చూస్తే వి లుక్ అట్ ద ఫిగర్స్ ఇన్ ద లాస్ట్ 30 years, 1990 నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అరౌండ్ 1990లో ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ ల్యాక్ పాపులేషన్ ఒక 50 to 54 క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుండే. దాట్ ఫిగర్ హ్యాస్ గాన్ అప్ టు ఆల్మోస్ట్ 75. ఓకే. సో ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. ఓకే. నాట్ జస్ట్ ఇన్ ఏపీ తెలంగాణ, అక్రాస్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ ఇన్సిడెన్స్ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. ఈ క్యాన్సర్లో చాలా అపోహలు ఉంటాయి. లైక్ మనము మన ఫ్రెండ్కి ఎవరైనా క్యాన్సర్ వచ్చింది అంటే, ఫ్యామిలీ మెంబర్కి వచ్చిందంటే వాళ్ళతో ఉండొచ్చా, ఉండద్దా, తినచ్చా, కలిసి తినచ్చా, లైక్ ఫస్ట్ డౌట్ అదే అది అది ఎంతవరకు ట్రూ సార్? అలా పాస్ ఆన్ అవుతుందా క్యాన్సర్ అనేది? లేదండి, క్యాన్సర్ పర్సే ఇస్ నాట్ ఏ కంటేజియస్ డిజీజ్. అంటే ఇన్ఫెక్షన్ లాగా దగ్గిన తుమ్మిన పర్సన్ టు పర్సన్ స్ప్రెడింగ్ అలా ఉండదు. క్యాన్సర్ ఉన్నా కూడా అందరితో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉండొచ్చు. దే కెన్ లివ్ టుగెదర్, స్టే టుగెదర్. అలాంటి స్ప్రెడ్ అయ్యే జబ్బు కాదు ఇది. ఓకే. ఓకే. సో మోస్ట్లీ ఆ అపోహలో ఉంటారు చాలా మంది. చాలా అపోహలు. లైక్ మీ దగ్గరికి క్యాన్సర్ పేషెంట్స్ ఎంతో మంది వచ్చి ఉంటారు. సో లైక్ వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది సార్? మెంటల్ ఇష్యూస్ లైక్ క్యాన్సర్ అని తెలిసాక హౌ దే యాక్చువల్లీ రియాక్ట్ టు దట్ యాక్చువల్లీ? సి క్యాన్సర్ అనగానే జనాలు ఒక డెత్ సెంటెన్స్ అనుకుంటారు. ఫ్రాంక్లీ చెప్పాలంటే దే ఆర్ ఈవెన్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ టు బ్రేక్ ద డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ చెప్పాలంటే కూడా మంచి ఎలా రిసీవ్ చేసుకుంటారో చూసి మాట్లాడాల్సి వస్తుంది. చెప్పడం చాలా కష్టం. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ రైట్ ఫ్రమ్ రివీలింగ్ ద డయాగ్నోసిస్, సో దట్ అల్టిమేట్లీ they need to realize that it's not a death sentence. Cancer has excellent treatments. Outcomes can be definitely good. Danto paatu, the most important thing I tell all my patients, focus on things that we can control. We cannot control what has already happened, but we can definitely control a lot of things. Most importantly is to think positive. Okay. You can think cancer like a క్రానిక్ డిజీజ్. డయాబెటీస్ తో ఎలా ఉంటారు, బీపీతో ఎలా ఉంటారు, క్యాన్సర్ ఇస్ ఆల్సో ద నంబర్స్ ఆర్ గోయింగ్ టు గో అప్ విత్ టైం. సో క్యాన్సర్ కూడా ఒక క్రానిక్ డిజీజ్ లాగా